హలో పీపుల్, దిస్ ఈజ్ రేచల్ డైటీషియన్ స్పీకింగ్ హియర్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫుడ్ గైడ్ పిరమిడ్ అనమాట. అంటే మనల్ని ఎలా గైడ్ చేస్తుంది ఫుడ్ అనేది, అంటే డైలీ మన ప్లేట్లో ఏమేమి ఉండాలి. సరే, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఉంటారు, దాంతోపాటు ఇంక్లూడ్ అయిన వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్. ఇప్పుడు డయాబెటిక్ కూడా వచ్చేసింది అందరికీ. డయాబెటిక్ డైట్ కూడా మనం నిన్న మాట్లాడుకున్నాము. అలాగే ఈరోజు కూడా వాళ్ళు ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలని ఫుడ్ గైడ్ పిరమిడ్ డైలీ బేస్లో ఏం యూస్ చేసుకోవాలనేది మనం చూద్దాం అనమాట. ఓకేనా? ఈరోజు మనం ఫుడ్ గైడ్ పిరమిడ్ కోసం మాట్లాడుకుందాం. ఇది డయాబెటిక్ ఫుడ్ పిరమిడ్ అనమాట. దీనిలో ఫస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే ఫ్యాట్స్, స్వీట్స్, ఆల్కహాల్. ఇవి ఫస్ట్ అవాయిడ్ చేసేయాలి. వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాల్సిన మిల్క్, ఇన్ని సర్వింగ్స్ 2 to 3 సర్వింగ్స్, మీట్ అది కూడా 2 to 3 సర్వింగ్స్లో, వెజిటేబుల్స్ 3 to 5 సర్వింగ్స్, ఎందుకంటే మనకి ఫైబర్ కావాలి కాబట్టి. ఫ్రూట్స్ 2 to 3 సర్వింగ్స్. ఫ్రూట్స్ ఏమేమి తినాలి కూడా నేను మెన్షన్ చేశాను. గ్రెయిన్స్ అండ్ సీరియల్స్ వాళ్ళు ఏమేమి తీసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్ అనేది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మన వెజిటేబుల్ డైట్, అంటే వెజిటేరియన్స్ తీసుకునే డైట్. వాళ్ళు తక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే స్వీట్స్, ఐస్ క్రీమ్స్. వాళ్ళు నార్మల్గా తీసుకోవాల్సిన లెవెల్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తీసుకోరు కాబట్టి ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే గుడ్ కొలెస్ట్రాల్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఫ్రూట్స్, పల్సెస్, మిల్క్ ఎన్ని సర్వింగ్స్, వెజిటేబుల్స్ ఎన్ని సర్వింగ్స్, సెరల్స్ ఎన్ని సర్వింగ్స్. సెరల్స్ అంటే మనకి గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్స్ డైట్, వాళ్ళు కూడా స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేయాలి. ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఎంత తీసుకోవాలి, నట్స్, సీడ్స్, ఫ్రూట్స్, పల్సెస్, వెజిటేబుల్స్, మీట్, మిల్క్, సెరల్స్, ఇవన్నీ ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలనేది ప్రతి ఒక్కటి వాళ్ళు మెన్షన్ చేసి చెప్తారనమాట. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ కాల్ టు మీ, నన్ను కాల్ చేయండి.